హలో లింగన్న, నేను సర్పంచ్ గారిని మాట్లాడుతున్నానే. ఇటు మన మురంగడ్డ సైడు మన ఏవో గారు వస్తున్నారు. మన ఈ పొలాలు చూడనీకి మొన్న మోంతా తుఫాన్ వచ్చింది కదా, అది పడితే దాని నష్టపరిహారం కింద గవర్నమెంట్ పంపితే ఏవో గారు ఇప్పుడే ఫోన్ చేసిండు. ఆ గడ్డకున్న రైతులందరినీ జర రమ్మని ఆయిల్ అన్నను, ఆ నవరాజ్ మలయను, ఆ సురేందర్ అన్నను, ఇంకెవరు ఉన్నారు, ఈ రాయన్నను, ఇంకెవరు ఉన్నారో వెనుకటాగాయను, ఇంకా అదే అయిన వాళ్ళు కాశెట్టి కుమార్ని, ఇగో వీళ్ళందరూ నాకు ఇంకెవరు ఉన్నా కానీ తీసుకొని రాండి. నేను ఏవో గారిని రిసీవ్ చేసుకునేందుకు పోతానా. నేను 10 నిమిషాలలో ఆడుంటా, మీరు తొందరగా రాండి. మరి ఏవో గారి దగ్గరికి నేను పోతున్నాను, ఆయన వస్తున్నాడు. సరేనే, ఉంటానా మరి. సరేనే, ఓకే ఓకే సరే అన్న. ఓకే. సర్పంచ్ గారు నమస్కారం అండి. నమస్తే. ఏవో సార్ వస్తున్నాడు. ప్రేరణ గారు నమస్తే అండి. మనకు ఇప్పుడు ఏవో గారు వస్తున్నారు. అందరూ రైతులు నష్టపోయిన దాని గురించి ముద తుఫాను గురించి ప్రభుత్వం మనల్ని పట్టించుకొని దాని పంట నష్టం కింద రాసుకొని పోతారంట. వర్షం మంచిది లేకపోతే లేదు, కానీ ఏదో వచ్చిన కాడికి అని రైతులకు నష్టపోతాను అని మా డిపార్ట్మెంట్కి చెప్పిన ఏవో గారి కనుకనే పత్తి కూడా బాగా ఖరాబ్ అయిందని చూస్తాం. ఇప్పుడు అధికారులు అందరు రకం వస్తాడు, అందరు రకం చూస్తాం. మనం పోయి అధికారులను రిసీవ్ చేసుకుందాం రాండి. ఏవో గారు అండి. సార్ నేను సర్పంచ్ గారిని. సార్ నమస్తే అండి. వస్తారన్నారు కదా ఇవాళ రాజన్నపేటకు. రాండి సార్, ఇక్కడనే ఉన్నాం రైతుల అందరూ. సరే వస్తాను. సర్పంచ్ నమస్తే. రైతులందరినీ ఇప్పుడే కూడేసినాం సార్. అదిగానే ఉన్నది ఆ మోంతా తుఫాన్ చేపట్టి. అదే సార్, బండి ఇటు పక్క పెట్టు సార్. బండి పక్క పెట్టు. రాజా, ఇటు సార్కు మంచినీళ్ళు సార్కు. బాగా డ్యామేజ్ అయినాయి పంటలు. మొత్తం తుఫాన్ చేయబట్టి మొన్న పత్తి మొత్తం ఎట్లా ఖరాబ్ అయింది సార్. ఏంది ఇది, పత్తి పోయింది, వరి పోయింది, మొక్కజొన్న వేసి మొక్కజొన్న ఆగమైంది. ఏం లేదు పంటలలో. ఇక ఈసారి గవర్నమెంట్ ఆదుకోవాలి. ప్రభుత్వం ఏమైనా సహాయం చేసే ఆలోచన ఉంది కదా సార్? చూడండి, మీ పేరు చూడండి సార్. నా పేరు లింగమూర్తి సార్. లింగమూర్తి అండి సార్. ఇప్పుడే అనుకోకుండా నైట్ క్యాబినెట్ మీటింగ్ అయ్యి ఇప్పుడే పొద్దున మాకు ఇష్యూ జారీ చేశారండి. అందుకే మేము సర్పంచ్ గారికి ఫోన్ చేసాము వస్తున్నామని. సార్, ఏది ఉన్నా ప్రభుత్వం చూసుకుంటుందండి. మేము ఏంటి అంటే వచ్చి చూసుకొని ఎంత నష్టమైంది ఏంది అంచనా వేసుకొని పోవడం మా బాధ్యత ఉంటుందండి. సార్ ఒక 1 మినిట్ సార్. చెప్పండి. నమస్తే. ఒక్క నిమిషం మామ, నేను మళ్ళీ చేస్తా. ఏవో గారు, దయచేసి రైతులను ఆదుకోవాలి. మీరు కూడా కొంచెం దయతలవాలి రైతుల మీద. రైతులు మూత తుఫాన్ చేపట్టి చాలా నష్టపోయిండు. కొందరికి పట్టాలు లేవు సార్, కొందరికి పట్టాలు లేవు. ఆ పట్టాల విషయంలో కూడా ఉన్నదానిగా లేని దానికైనా కానీ కొంచెం సమానంగా రాయండి. రాసి వాళ్ళకి ఎంతో కొంత మేలు జరిగేటట్టు చేయండి. కంపల్సరీ చూద్దాం పాయింట్ సార్. అక్కడ రైతులకు చూద్దాము. సరే అండి. రైల్వే గారు ఇదంతా మాదే సార్. ఈ శివారాధన సర్వే నెంబర్లన్నీ మీకు పట్టుకున్నాయండి. వాళ్ళే పట్టాలు ఈ శివారంతా చూడండి సార్, అంతా వారంతా ఖరాబ్ అయిపోయింది. సర్పంచ్ రాండి సార్. నువ్వు స్టార్ట్ అనుకో. నేను దిగా వాళ్ళకు నేను చెప్తా. సర్పంచ్ ఉంటాడు. ఎవరండి సర్పంచ్ సాబ్ ఇది? సార్ ఏవో గారికి ఇది ఇదే మోగింది లింగమూర్తిది. 304 సర్వే నెంబర్ సార్ ఇది. సురేష్ గారు చెప్పండి. చూసుకొని రాసుకోండి. ఎంత విస్తీర్ణం అండి ఇది? ఎకరం సార్. ఎకరము 80% డ్యామేజ్ అయింది కదా, 80% రాసుకోండి. సార్ ఇగో మొత్తం మొలకొచ్చింది. ఇగో లింగయ్య ఇటు చూపించు సార్ వాళ్ళకు. మొత్తం మొలకొచ్చింది. సురేష్ 90% పెట్టుకోండి. రాసుకోండి సార్. 100 లింగమూర్తి సార్.
లింగమూర్తి 100% ఇయ్యేదండి గవర్నమెంట్ ఎప్పుడు సరే సార్ ఏదో సార్ మీ దయ ఎందుకనంటే అదిగానే ఉన్నది రైతులందరూ నష్టపోయిళ్ళు దండం పెట్టవా సర్పంచ్ సార్ నేను చేసే ప్రయత్నం చేస్తానండి. ఓకే సార్ ఇక దానికి మీరు ఎవరు చేస్తారో అంత చూపెట్టండి. సర్వే నెంబర్ చెప్పు లింగ నెంబర్ ఎంతండి? 402 402 లింగమూర్తి పత్తి 90%. 313 ఎంత పత్తి ఎంత? 2 ఎకరాలు రాసుకో సురేష్. ఏం పేరండి మీ పేరు? దుర్సెట్టైలా. ఓకే పత్తి ఓకే ఎంత సార్ ఎంత? 50% డ్యామేజ్ అండి పత్తి. యాక్షన్ సార్ ఈ భూమి పట్ట కాలేదు నాకు. అది అవుతుంది అది మనకు మీరు కౌలు కాదు సొంత భూమి అది. అంత భూమి అంటే నా 5 నెలలు బట్టి కొన్న కాబట్టి దుంతాను దాన్ని. అది ఎంఆర్ఓ ఇష్యూ అండి. మాకు అది సర్పంచ్ సార్ మీకు తెలియదు అండి. అది సార్ అది అయితే ఇనాం పట్టాలి సార్ ఇవి ఇనాం పట్టాలు అవి కాలేదు అది మరో గారితోనే చెప్తాం కానీ మరి పంట నష్టపోయింది పంట నష్టం అంటే కౌలు రైతు కింద పెట్టండి. అది ఇప్పుడైతే కాదు, అది ఎంఆర్ఓ దృష్టి తీసుకోబడ్డా. అది పంట నష్టం కింద పెట్టు, పంట నష్టం కింద పెట్టు. సార్ ఇది కూడా రాసుకో 302 సురేష్ సార్ 166 ఓకే సార్ ఓకే సార్ కౌలు రైతు కింద పెట్టుకోవాలి. కౌలు రైతు ఓకే సార్ ఓకే సర్పంచ్ సార్ కలుస్తామండి. బాబు సార్ సురేష్ గారు